వాళ్ళందరూ కనిపించద్దా సార్ ఓకే ఓకేనా రాజన్న జిల్లా వేములవాడ ఆర్టీసీ కార్యాలయం ముందు ఈ రోజుకు రెండో రోజుకు చేరుకున్నటువంటి సమ్మె ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రజాపాలన అధికారంలోకి వస్తే మేము మీకు ఇచ్చే హామీలు అమలు చేస్తాం, ఇలా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా స్వయంగా ఎక్కడ చూసినా కూడా సీఎం గారు కూడా దానిలో పాల్గొనడం జరిగింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇలా మహాలక్ష్మి పథకం పెట్టి ఇలా ఆర్టీసీ బస్సులు ఉచితంగా నడపడం జరుగుతూ ఉంది. కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితులలో ఇలా ప్రజాపాలన ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, గొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళకు 2017 నుంచి ఆగిపోయినటువంటి పిఆర్సీ ఇలా అవి అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా చూస్తే వాళ్ళని ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అది విలీనం చేయలేనటువంటి పరిస్థితి. ఇలా డ్రైవర్ పొద్దుగాల లేచి ఇంటికి వెళ్తే సాయంత్రం ఇంటికి తిరిగేస్తాడో లేదో తెలియని పరిస్థితులలో ఇలా వివరిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా డ్రైవర్ల పక్షాన తీసుకొచ్చినటువంటి జీవోలు ఇలా అవి ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తే ₹1,00,000 ఫైన్ వాళ్ళని రిమూవ్ చేసి ఇలా ప్రధానంగా ఒక ఆర్టీసీ కండక్టర్ ఒక టికెట్ ఇలా వేల లక్షల కుంభకోణం జరుగుతూ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేనటువంటి ప్రభుత్వాలు ఇలా ఒక టికెట్ మీద చిన్న చూపు చేసి వాళ్ళని రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళకు ఇలా ప్రధానంగా డిఏలు కూడా వాళ్ళకి సరైనటువంటి పద్ధతుల్లో ఎక్కడ కూడా ప్రతి అధికారులకు కూడా అందడం లేదు, ఇలా ఆ ఒక కార్మికులకు అందడం లేదు. ఇలా ప్రధానంగా వాళ్ళ ఒక ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ ఒక డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమైనమని ఏఐటీసీ ఈ కార్మిక సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎయిర్ బస్సులను మొత్తం కూడా దాన్ని రద్దు చేసి ప్రభుత్వంలో బస్సులు కొనుగోలు చేసి డ్రైవర్లకు కూడా అవకాశం కల్పించాలి, కండక్టర్లకు కూడా నూతన పోస్టులు పెంచాలి. అదేవిధంగా చదివినటువంటి వాళ్ళకు వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు డిపోలలో పోస్టులు కూడా పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను వీడియోలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.